కాశీ మరియు తంజావూరు తప్ప మిగతా ఎక్కడ కూడా లేదు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కొవ్వూరులో ఉన్నది. హైదరాబాద్ ఏంటంటే చిన్న చిన్నగా ఉన్నాయి, గుళ్ళు లేవని కాదు, హైదరాబాద్లో ఉన్నాయి. తర్వాత ఇంత పెద్ద దేవాలయం అనేది ఒక 1 ఎకర్ జాగల దరిదాపు ఇంత పెద్ద జాగల తెలంగాణలో ప్రప్రథమంగా వారాహిమాత దేవాలయం కట్టడం జరుగుతుంది. అందరి దీవెనలు, అందరి ఆశీర్వాదాలతో ఉండాలని మనసారా వారాహిమాత అందరికీ, నిజామాబాద్ కానీ తెలంగాణ ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఎల్లవేళలో ఉంటాయి. ఈ టెంపుల్ కోసం మనము ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక 1 ఇయర్ లోపల ఇది టెంపుల్ మొత్తం కంప్లీట్ అవుతుంది టోటల్గా. వారాహిమాత దేవాలయము మనము కాశీకి పోతే ఏంటంటే చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్లో కిటికీ ఉంటుంది. ఆ కిటికీలోకి వెళ్ళి చూడాలంటే కూడా పబ్లిక్ చాలా ఉంటుంది. అందులో అందరూ చూడలేకపోతారు అమ్మవారిని. టైమింగ్స్ ఉంటాయి, మార్నింగ్ 6 to 9 అట్లా టైమింగ్స్ ఉంటాయి, ఈవినింగ్ ఉంటాయి. అమ్మవారికి ఏంటంటే రాత్రిపూట పూజ అంటే అమ్మకు చాలా విశిష్టత, ఇష్టము. అందుకే ఏంటంటే కాశీలో కూడా మార్నింగ్ 6 to 9 వరకు ఉంటుంది, సాయంత్రం 7 to 8:30, 9 వరకు ఉంటుంది. ఎవరికి కూడా అక్కడ అందుబాటులో కూడా తెలియదు, చూడలేరు. వారాహిమాత ఒక్కసారి దర్శనం చేసుకొని మీరు అనుకున్నది ఏదైతే కోరుకుంటారో అది 100% నెరవేరుస్తుంది.